वासुदेवाय ॐ शान्ति शान्ति शान्त परमपवननारायण परितापहर हरिनाम भवसागरतारकरूपा भक्तहृदय निवास श्रीहरि। మనం స్టార్ట్ విత్ ఇది ఎందుకు చెప్పిస్తున్నామంటే మీ పేరెంట్స్ పిల్లలందరూ మీరు కూడా ఎంకరేజ్ చేయొచ్చు. परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् एवमेतद्यथा तत्त्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो योगीश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्। संजय उवाच पश्य मे భక్తులందరూ పట్టుకోవడంగా వస్త్రాన్ని పట్టుకోండి. కొత్తగా వచ్చిన వారందరూ కూడా మీకు పసుపు రంగు వస్త్రాలు ఇచ్చారు. ఆ పసుపు రంగు వస్త్రాన్ని మీకు ఎదురుగుండా పరచుకోండి. మీ కిట్టులో పసుపు రంగు వస్త్రం ఇచ్చారు. ఆ పసుపు రంగు వస్త్రాన్ని మీకు ఎదురుగుండా పలచగా పరచుకోండి. దాంట్లో బియ్యం వేసుకోండి. ఆ వస్త్రంలో బియ్యం వేసుకోండి. ఆ బియ్యం వేసుకుని పలచగా పరచండి. మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి न तु मां शक्यते द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरं। संजय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगीश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधं दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखं दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भासदृशी सा स्यात् भासस्तस्य महात्मनः तत्रैकस्तं जगत्कृत्स्नं प्रविभक्तमनेकदा अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तथा ततः स विस्मयाविष्टः हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत। अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्माण्डमीशं कमलासनस्त्वं ऋषीन् च सर्वानुरगान् च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रं महाबाहू बहुबाहूरुपादं बहुधरं बहुदं श्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहं न। అది కారిపట్టి మీరు పెట్టకుండా కింద తమలపాకు వేసి దాన్ని పెరిదం పెట్టండి. తమలపాకు వేయండి, లేదా మీ పళ్ళని తెచ్చుకుంటే చిన్న ప్లేట్లో పెట్టుకోవచ్చు. అలివేణని తెచ్చుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు, లేదా తమలపాకు కిందనేసి పైన పరిమిద పెట్టండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాంతవా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శంకారూపేణ మత్యుత్యం పంకీకృతమభ్యుదః
కింకరీయస్య శ్యామాయ శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహో పరో హరిః నృసింహోపాసకం నిత్యం తం నరసింహ గురుం భజే శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారత్యభిదాన్ యతీంద్రాన్ విద్యానిధిన్ మంత్రనిధిన్ సదాత్మధ్యాననిష్టాన్ భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతిం వివేకినా మహాప్రజ్ఞం ధైర్యోధార్యక్షమానిధిం సదాభినవపూర్వం తం విద్యాతీర్థం గురుం భజే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశయే విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినాం వందే వేదాంత తత్యజ్ఞం విదుశేఖర భారతిం పంచాశల్లిపిభర్ విభక్తముఖో పన్యజ్జ వక్షస్థలాం భాస్వన్మౌలి నిబద్ధ చంద్ర శకల మాపీన తుంగస్థినిం ముద్రాముక్షగుణం సుదార్చ కలసాం విచ్చాంచ హస్తాంబుజైః బిభ్రాణాం వసద ప్రభాం త్రినయనాం వాగ్దేవతామాశ్రయే శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయధం దక్షభాగే వహంతం నాగం పాశ్చాంచ గంటం ప్రళయతువహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణపహర్యోద్యమే హేలాలాంబిత ధూమర్లోచనవదే హే చుండముండాదిని నిశ్శేషీకృత రక్తబీజద్రే నిశ్చేర సంవాపహే శుంభధ్వంసని నాశయాతు దురికం దుర్గే నమస్తే అంబికే ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకలగుణయుతం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రి రిపుభయ సమనం భార్గవ శౌర్యమార్కి దీర్ఘాయుస్పైహికేయో విపులతరయస కేతురచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహ కుర్వంతు మంగళం. అయ్యా ఒక్కసారి ఈ గురు ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఈ వ్రతములు నోములు ఇవన్నీ విధానాలన్నీ కూడా ఋషులు మరియు మునులు తర్వాత గురువర్యులు అందరూ కూడా మనకు అందించారు. అవిచ్ఛిన్నంగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకి విధానాలు మనకి చేకూర్చినటువంటి గురువులందరికీ ఒక్కసారి పాదాభివందనం చేసుకుందాం. ఈ కర్ణాటక మహారాష్ట్రంలో అతి పవిత్రమైనటువంటి క్షేత్రం శృంగేరి పరివాహక ప్రాంతంలో ఉన్న బెంగళూరు కాబట్టి గురువర్యులకు ఒక్కసారి మనం పాదాభివందనం చేసుకుందాం. మీరు ఇంకా కూర్చోవచ్చండి. ఓం అలా పట్టుకోండి. దేవీం వాచమదన్యంత దేవాహస్తాం విశ్వరూపాః పశవో వదంతి తానో మందిరేషు జందుహానాధేనుర్వాగస్తమానపుతుష్ఠతేతు అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేః తేంగని యుగం సరామి అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. కొద్ది అక్షతలు శిరస్సు మీద వేసుకోండి, మీ ఆడవారికి వేయండి. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. అక్షంతలు మీరు వేసుకుని మీ ఆడవాళ్ళ పైన వేయండి. అలా కొబ్బరికాయ మీద చేయబెట్టండి. యా ఫలని మీరు మండపంలో పెట్టిన తాంబూలమే చేయబెట్టండి. అలా మండపంలో పెట్టండి తాంబూలాన్ని. యా ఫల నీర్యా ఫలా పుష్పాయాస్త పుష్పిణీ బృహస్పతి పరితో ఫలం మనోరథ ఫలం పుత్ర ప్రబద్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదతస్యాంతమరేచ్ఛమే ఫలదానికల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు ఫలం మనోరథ ఫల సిద్ధిరస్తు. దీపారాధనం కృత్వా దీపారాధన చేయండి అందరూ కూడా. ఒక్కసారి వ్రత విధానాన్ని కొంచెం ఆ కంకణాలకు వినాయకుడి దగ్గర పెట్టండి. మీకు ఇచ్చిన కంకణాలన్నీ రెడీ చేసుకుని వినాయకుడి దగ్గర పెట్టండి. దీపారాధన చేయండి అందరూ కూడా. దీపారాధన చేసారా? అయ్యా అందరికీ వినపడుతుందా అని చివర ఉన్న వారందరికీ కూడా నేను చెప్పిన విషయాలు వినకపోతే చెప్పండి అయ్యా, కమిటీ ఎవరు ఏర్పాటు చేస్తారు. ఏది కంగారు లేదు, సావధానంగా చేసుకుందాం. మీకు అర్థం అవ్వతే మళ్ళా చెప్పండి, మళ్ళా తిరిగి చెప్తుంటాను. దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం తివర్చ సంయుక్తం వన్యనా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరగాత్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే. ఆ దీపం మొదట అక్షతలు వేయండి. అలాగా అక్షతలు వేసి నమస్కారం చేయండి దీపానికి. ఆచమనం చేయండి మగవారు ముందుగా.
మీకు గ్లాసు ఇచ్చారు, గ్లాసులో నీళ్లు వేసుకుని ఆచమని వేయండి. ఆచమన పాత్రలు వేరే ఉండాలి, కలస పాత్రలు వేరే ఉండాలి, 2 గ్లాసులు ఉండాలి. ముందుగా ఆచమనం చేయండి. మగవారు చేయండి. ఎడమ చేతితో ఉద్దండ పట్టుకుని కుడి చేతిలో నీళ్లు పోసుకోండి 3 మార్లు. ఆచమ్యా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేయగడిగేసుకోండి 4వసారి. ఆడవారి చేతులు వేయండి. మీరు మగవారి ఆడవారి చేతులు వేయాలి. ఒకవేళ ఆడవారు ఒక్కరే వ్రతాలు చేసుకుంటే ఆడవారు ఆచమనం చేయండి. దంపతులు వ్రతాలు చేసుకుంటే ఆడవారి చేతిలో మగవారు ఆచమనం చేయించాలి. ఓం ఆచమ్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4వ మారు చేయగడిగేసుకోండి. అలా నమస్కారం చేయండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర ఆయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షద నారసింహ అచ్యుత జనార్దన భూపేంద్ర హరే శ్రీకృష్ణ ఆయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గణపతి మీద అక్షతలు వేయండి. గణపతి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. యస్సువో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సమస్ప్రణాతుం సంసతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతలు 5 మార్లు గణపతి మీద ఓం అంటూ వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాడీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురంధరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి. ఇలా నాకేసి జల్లండి, లాగా అందరికీ జల్లండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇలా నా మీద వేసేయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు వేయండి, పర్వాలేదు. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు ప్రాణానాయమ్యా. అక్షతలు కొద్దిగా వాసం చూసి ఎడమ పక్కగా వేసుకోండి. మీ ఎడమ చేతి పక్కగా వేసుకోండి. అంటే ఆడవారి వైపు వేయండి. బుర్ర తిప్పుకోవడం కాదండి. అక్షతలు తీసి ఎడమ చేతి పక్కకి ఎలా విసరాలి, పక్కకి మీ వెనక భాగాన్ని విసరాలి. ఆడవారి పక్క నుంచి విసరాలి, దంపతుల మధ్య నుంచి వేయకూడదు. అలా వేయాలండి. అలా దూరంగా పక్క నుంచి అలా వేయండి. ప్రాణానాయమ్యా పృథివ్యా మేరపుష్ట రుతి కూర్మో దేవత స్తోతలం ఛంద ఆసనే వినియోగ అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ రుటి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ముక్కు చేత్తో పట్టుకోండి, కుడి చేత్తోటి. ఓం భూ ఓం భవః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భోద్భవస్తు వరోం. మమ అనుకుని చెయ్యి తీసేయండి. మమ అనుకోండి. ఒక్కసారి చెయ్యి కడుక్కోండి. మమ్మ అనుకుని ఇప్పటిదాకా ముక్కు పట్టుకున్నాం కదా, ఒక్కసారి చేతి మీద నీళ్లు వేసుకోండి. ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణః ద్వితీయ పరాధ్యే శ్వేతవరాహకల్పే వైవస్వతమనమంతరే కలియుగే. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. మీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పుకోండి. సపుత్రికస్య సపుత్రికస్య సపౌత్రికస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభి ఉద్యర్థం మమ గృహే సత్సంతాన ఫల సిద్ధ్యర్థం అస్మిన్ గృహే అష్టలక్ష్మి శాశ్వత నివాస సిద్ధ్యర్థం అఖండ వ్యాపార అభివృద్ధ్యర్థం వ్యవసాయ అభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం మమ శరీర సంపూర్ణ ఆరోగ్యత ఫలసిద్ధ్యర్థం ఆద్యాది
మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత ప్రారంభ సమయే సత్యనారాయణ స్వామి పూజార్థం సత్యనారాయణ దేవత ముద్దిశ్య సత్యనారాయణ వ్రత సమయే నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే. ఈ మాట మగవారి చేతిలో నీళ్లు పోయండి, మగవారు అక్షతలు వేసుకోండి చేతులు, కుడి చేతులు. ఆడవారు నీళ్లు పోయండమ్మా. అక్షతలో నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఒక తమలపాకు వేసుకొని తమలపాకులో కానీ వదిలిపెట్టండి, నేల మీద వదిలిపెట్టకండి. ఒక తమలపాకు వేసుకొని తమలపాకులో వదలండి. అలివేణిని తెచ్చుకుంటే అలివేణిని వదిలిపెట్టండి. అయ్యా దేహే భోగం జోక్పత్య మసూర్య ముచ్చరందమనమతే ప్రణయానస్వస్తి అమృతం వై ప్రాణమృతమాప ప్రాణ నేవయదాస్థానమపజతే ప్రాణప్రతిష్టాప ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, మనం ఇంతవరకు కూడా స్వామిని పసుపు రంగు వినాయకుడిని చేసి అవతంపాకాలు పెట్టాం, అది అంతవరకే బొట్టు పెట్టాం. కానీ స్వామికి ప్రాణ ప్రతిష్టాపన చేయాలి, చేస్తే కానీ మండపానికి పూజ అని అర్హం కాదు. కాబట్టి ఈ మంత్రం ద్వారా స్వామిని స్వయంగా గణపతిని ఆహ్వానించి మన మండపంలో పెట్టుకున్నాం, స్వామికి ప్రాణ ప్రతిష్టాపన చేస్తాం. ఈ గణపతి పూజ అయ్యే పర్యంతం కూడా స్వామి మన ఎదురుకుండా ఉంటాడు, స్వయంగా మన వల్ల పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ మంత్రం యొక్క అర్థం అది. తదంగ కలసారాధనం కరి బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణవన్నూతిభిషేదసాదనం శ్రీ మహాగణాధిపతి అని ధ్యాయామి. గణపతి మీద వెయ్యండి, పసుపు రంగు గణపతి మీద అలా వెయ్యండి, చెప్పేది అలా చేస్తుండండి, అలా వెయ్యండి. ధ్యాయామి ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు చల్లండి, పుష్పంతం కానీ తమలపాకుతో నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమన్యం సమర్పయామి, స్నపయామి. స్నానానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. ఆప్రస్యవత మోరత తస్య భాజే తేన వతైతీరివ మాతర తస్మారంగమామ వాజక్షదాజతన్వత ఆపోదనేతాచన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. ఆకులు గ్లాసులో ఉంచేయండి, నీళ్ళు చల్లక్కర్లేదు. ఈ మాట వస్త్రాలు ఇచ్చారు మీకు, వస్త్రం చేత్తో పట్టుకోండి. లోపల దూది పత్తి వస్త్రాలు ఇచ్చారు, పత్తి వస్త్రాల్లో ఒక వస్త్రం చేత్తో పట్టుకున్న ఉభయలు కూడాను, ఒక వస్త్రాన్ని చేత్తో పట్టుకున్న ఉభయలు. యజ్ఞోపేతం పట్టుకోండి, యజ్ఞోపేతం కూడా అదే అక్కడే ఇచ్చారు, అదే మోడల్ యజ్ఞోపేతం. వద్దులే పట్టుకోండి అలాగే, మిగతా రెండు వదిలేండి ఆ తర్వాత పూజకి. ఇదిగోనమ్మా ఇవి ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు చూడండి. రాని వాళ్ళు ఉంటే చెప్పండి, అయ్యా ఇస్తారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్తహతం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతముంచ దభ్రం యజ్ఞోపవేతం బలమస్వతేజ. గంధం జల్లండి, కొద్దిగా గంధంలో పుష్పం వేసి పుష్పం ముంచి జల్లండి. లేని వాళ్ళు పసుపు కుంకుమ వేయండి. అలా పసుపులో కానీ గంధంలో కానీ ముంచండి. గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపప్పయేశ్వర్యం దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాన్ని ముంచి దేవుడి మీద పెట్టాలి, పుష్పాన్ని గంధంలో ముంచి దేవుడి మీద ఉంచండి. గ్రామ్యాస్తజే యజ్ఞోపవేతం దివ్యశ్రీయందనం సమర్పయామి. అలా స్వామి మీద వేసేయండి. తస్మాత్ యజ్ఞాస్తర్వహత తస్సామాని జజ్ఞరే చందాకం జజ్ఞరే తస్మాత్ దుస్తస్మాదాయత ఆభరణార్థం పుష్పం సమర్పయామి. స్వామి మీద పుష్పం వేయండి. ఈ మాట కొద్దిగా అక్షతలు తీసుకోండి. గణపతి నామాలు చెప్తున్నాను 16 మార్లు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః అని అక్షతలు ఒక గంట అలా పూజ చేస్తుండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపలాయ నమః, ఓం గజకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచందరాయ నమః, ఓం గదారణాయ నమః, ఓం వక్రదండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వదాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. ధూపం 2 అగరత్తులు తీసుకోండి అయ్యా. ధూపదీపానంతరం నీళ్ళతో వదిలిపెట్టండి, పక్కన తమలపాకులో నీళ్లు వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం మీకు కమిటీ వారు బెల్లం మొక్క ఇచ్చారు, పళ్ళెంలో బెల్లం మొక్క ఉంది. ఆ బెల్లం మొక్క గణపతి దగ్గర పెట్టండి.
కమిటీ వారు చిన్న బెల్లం మొక్క ఇచ్చారు. ఆ బెల్లం మొక్క గణపతి దగ్గర పెట్టండి. తాంబూలం ఒకటే పెట్టండి, కొబ్బరికాయ అక్కర్లేదు. కొబ్బరికాయ పక్కన పెట్టేసుకోండి. తాంబూలం ఒక్కటే గణపతి దగ్గర పెట్టండి. తాంబూలం సమర్పయామి. ఈ మాట నీరాజనం ఇవ్వాలి, స్వామికి హారతి ఇవ్వాలి. ఒక్క కర్పూరం బడ తీసుకుని మీకు ఇచ్చిన ఆ ప్రమిది ఇచ్చారు చన్నపరి మీద, దాంట్లో నీరాజనం వేసుకోండి. ఆ నీరాజన గణపతికి నీరాజనం ఇవ్వండి. అందరూ కూడా హారతి ఇవ్వండి. అయ్యా మీకు పక్కన ప్రమిది ఇచ్చారు, లేదు అంటే మీరు తెచ్చుకుని అలివేనే దీంట్లోనే కానీ వేసుకుని అందరూ హారతి ఇవ్వండి గణపతికి. వేదాహమేతం పురుషం హంతం ఆదిత్యవన్నం తమహస్తు పారే సర్వాణి రూపాణి విద్యధీర నామాని కృత్వాభివదన యదాస్తే హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుత్తేదో దదాతి. కుడి చేతు హారతి స్వామికి చేపట్టండి. సమ్రాజంతి విరాజంచాభిశ్రీనిజాసనో గృహే లక్ష్మీ రాక్షత్యజాబకేతజా మాతకం దుర్దామతి సంతత శ్రీరస్తు సమస్త మంగళానుభవంతు నిత్యం శ్రీరస్తు నిత్యమంగళానుభవంతు. మహాగణాధిపతి నమః. కర్పూర నీరాజనం దర్శయామి. హారతి పక్కగా నీడ తొక్క వదిలిపెట్టండి. హారతి పక్కగా నీడ తొక్క వదిలిపెట్టండి. ఒక నీడ తొక్క. శుద్ధాజమనిందమర్పయామి. అందరూ కూడా హారతి కళ్ళగెత్తుకోండి. తేజో నీరాజనముదో దేహచక్షు శిరసధారయ తేన పుణ్యేన మనుదోహ శివలోకం జగచ్చతి. హర హర మహాదేవ శంభో శంకర హర. గట్టిగా చెప్పండి, హర హర మహాదేవ శంభో శంకర హర. ఎందుకంటే కార్తీక మాసం ద్వాదశి ఆదివారం మహాపర్వ దినాన్ని వ్రతం చేసుకుంటున్నారు. అందులో హరిహరులకు సమానమైన క్షేత్రం అన్నవర క్షేత్రం. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు కూడా ఒకే శిలపై వెలిసిన క్షేత్రం అన్నవర క్షేత్రం. అటువంటి క్షేత్రం స్వామి ఇక్కడ తన సోదరి అయిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. ఇక్కడ వ్రతం చేయిస్తున్నారు. అందువల్ల ఇద్దరిని కూడా మనం ప్రార్థించాలి. ముందుగా ఆ శంకరుని ప్రార్థించుకుందాం. కార్తీక మాసం మహాపర్వతం. హర హర మహాదేవ శంభో శంకర హర. ఈ మారు అక్షతలు నీళ్లు చేత్తో పట్టుకుని వదిలిపెట్టండి. అనయా ధ్యానావాహనాది భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాతి ప్రియత సుప్రసన్న వృత భవంతు భవంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతి మీద అక్షతలు ఉంటాయి. కళ్ళగత్తుకుని శిరస్సు మీద ధరించుకోండి. అందరూ కూడా అక్షతలు తీసుకొని కళ్ళగత్తుకు శిరస్సు మీద వేసుకోండి. కొద్దిగా అక్షతలు తీసుకోండి, కళ్ళగత్తుకు శిరస్సు మీద ధరించండి. ఓం భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువతినో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం వ్రతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవభక్తారం ఆదో. మన గణపతిని ఎంతైతే వైభవంగా ఆహ్వానించి పూజ చేశామో అంతే వైభవంగా ఆయనకి ఉద్వాసన పలుకుతున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందు గణపతారాధన ఎంతైతే ముఖ్యమో దాని తర్వాత ప్రక్రియలో పంచలోక పాలకులు అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఉంటాయండి. వాటి మీనింగ్ ఏమిటంటే మీకు పంచలోక పాలకులు ఎందుకంటే మనం ప్రకృతిలో పుట్టాము, మనం మళ్ళా ప్రకృతిలో కలుస్తాము. ఆ సత్యం ఎప్పుడూ విడదీయనటువంటిది. సో ప్రకృతికి సమతుల్యంగా ఉండాలి, మాలో ఎప్పుడు సత్యదేవుడిని మనము సదా ఉంచుకోవాలని చెప్పేసి ఆ ప్రకృతిని మనము శుద్ధి చేసుకుని ప్రకృతిని మనలో ప్రకృతిలో మమేకమై ఉన్నాం కాబట్టి ఆయన పరివారంతో ఉంటారండి. ఆయన ఒక్కరే ఉండరు, ఏకాంతంగా ఉండరు, ఆయన మహాపరివారంతో ఉంటారు. ఆ పరివారాన్ని మన మండపం దాకా తీసుకురావాలి అంటే ఇవన్నీ ముందు మనం శుద్ధి చేసుకుని వాతావరణం అంతా సమతుల్యంగా ఉండి ఆ విధంగా చేసుకునే ప్రక్రియ ఇదంతా కూడా. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎవరన్నా పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు వస్తే ముందు ప్రోటోకాల్ ఉంటుంది కదా, అలాగే మనకి రాజాదిరాజు విశ్వానికే రాజాదిరాజుగా మనం భావిస్తాం కాబట్టి ఆయనకు మరి ఎంత ప్రోటోకాల్ ఉండాలండి. అందుకనే మనము ఈ ప్రక్రియ ఉంటుందన్నమాట. దీనికి అందరూ కూడా అక్షతల శిరస్సు మీద వేసుకోండి. సహస్ర పరమాదేవి నాథపతి ప్రసాదం శిరస గృహామి. నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. ఆజురు దేహి యశో దేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంశ్చ దేహి మే గణనాయక.
అలా నమస్కారం చేసుకోండి గణపతికి. మనకి ఆయుద్ధాయ రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్రిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అస్త్వద్ధేవో నిషధనం పన్నేవో వసతి గృహ గోబాధయిత్కిలాసధ యచ్చనవదపూరుషం బృహత్సామక్షత్రబుద్ధురుద్ధవృత్నయం తిష్టత్వమేన పంచదశం మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తోస్తు. అలా ప్రతిమ శుభ్రంగా తుడిచేయండి, శుభ్రంగా తుడిచేయండి. ప్రతిమ పొరుగొడ్డు పెట్టి పరివార దేవతారాధనం కరిష్యే అనండి. పరివార దేవత ఆరాధనం కరిష్యే అంటే స్వామికి పరివార దేవతలందరూ వరణమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ చెక్క అక్షతలు తమలపాకులు వేయండి. ఆవాహయామి అనుకోండి, ఆవాహయామి అనుకుంటూ తమ అక్షతలు చెక్క అందులో వెయ్యాలి. అలాగే మళ్ళీ నేను చెప్పేదాకా ఇస్తూ ఉండాలమ్మా. మీరు నేను చెప్పే పని వద్దనే పర్యంతం కూడా చెక్క అక్షతలు ఇస్తూ ఉండాలి. అయ్యా రెండో తమలపాకు పట్టుకోండి. మీ మండపానికి ఎడం చేతి పక్కగా కింద భాగాన్ని పెట్టండి తమలపాకు. అది అక్కడ ఓం గణానాంతవా గణపతిగం హవామహే కవిం కవీనామపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిస్తి దసాదనం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఏమంటే చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడిని ఎక్కడ పెట్టారో దాని కిందన ఇగో నంగారు ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. మండపాన్ని పై భాగాన్ని చివరిని వాయువును ఆహ్వానించాలి. తవ వాయువృత ఆ వాంత్యావరీమహే వాయుని దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. సమీసానం జగదస్తు తష్పతం ధేయం జన్మమవతే హోమహే వయం పూషా నోజత వేదత రక్షితాపాయద్వస్తజే. ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశానాన్ని ఆహ్వానం చేయండి అక్కడికి. మళ్ళా పుష్పం చేత్తో పట్టుకోండి, పుష్పంగా నక్షత్రాలు కానీ పట్టుకోండి. నవగ్రహాదిత్యాది నవగ్రహ దేవత ప్రసాద సిద్ధిరస్తు. నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ కూడా. నేను చెప్పినట్టుగా నమస్కారం చేస్తూ చెప్పండి. ఆదిత్యాయ చ చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ సమర్పయామి. త్రిపాదోద్భవదేత్పురుషః పాదోస్యేహాభవాత్మనః తతో విష్ణ్వన్యక్రామతు శాసనానశ్చనేభిः కాంసోऽస్మితాం హిరణ్యప్రాకార మాత్రాన్ బలం తేం తృత్తాం తర్పయం తేం పద్మే స్థతాం పద్మవర్ణాం తాం ఇహ పప్పయేత్రియం. ముఖే ఆచమనియం సమర్పయామి. యత్పురుషేణ విషా దేవా యజ్ఞమతన్వత వసంతాస్యాద్యం గ్రీష్మయత్మశరద్యభిః. ముఖే ఆచమనియం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనియం సమర్పయామి. ఆపోషితాం యో భవః తానవోర్జదహదాతన సురాభినోముఖాకరత ప్రాణాయోగం చతారసతు సుక్రమ సిద్ధ్యోతిరిసితేదోతి దేవస్తవతోత్పునాత్వత్తిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతాజుతాయతే మధుర్నక్షంచంతవః మాధ్వీయేన సంతోషదీః మధునక్తముతోషతి మధుముత్పాదవగంబరదః మధుజ్వరస్తన పిత మదమానో వనస్పతిర్మదమాగమస్తు సూర్యః మాద్వీర్ఘాభవమంతునః సాధుస్పవస్తు దివ్యాయ జన్మనే స్వాధరింద్రాయ అహవేతనామనే స్వాధరి మిత్రాయ వరణాయ వామి. స్వామి వేసేయండి. మరి యజ్ఞోపవేతం తం యజ్ఞం బహేటి ప్రోక్షన్ను పురుషజ్ఞాతమగ్రత తేన దేవాజదంత. మరి గంధంలో పుష్పం ఉంచండి. గంధంలో కానీ పసుపులో కానీ అలా పుష్పం ఉంచండి. గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ పప్పయేత్రియం తస్మాజ్ఞా సర్వభూతః సంభృతం పుషరాజ్యం పుసోగస్తోగచక్రవాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాస్తజే దివ్యశ్రీచందనార్థం చందనం సమర్పయామి. ప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంజన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాముఖ్యై నమః ప్రభాయై నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఆహ్లాదజనన్యై నమః పుష్టిజై నమః శివాయ నమః శివకట్యై నమః సత్యై నమః విమలాయ నమః విశ్వజన్యై నమః
దుష్టుష్ట్యై నమః ఓం దారిద్ర్యానాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కన్యై నమః ఓం శాంతాయై నమః ఓం చుక్కల్మార్యాం నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వ నిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం విశిష్టిన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం వదరాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనదానకర్త్యై నమః ఓం సిద్ధజై నమః ఓం శ్రేణుసౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నోపమేస్తగతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్షాయ నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవపారణ్యై నమః ఓం నవదుర్గాయ నమః. ఇలా చెప్పండి, ఆరగంప చేయండి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం యానాయ స్వః, ఓం వదానాయ స్వః, ఓం సమానాయ స్వః. తమలపాకుతో మళ్ళా 5 సార్లు నీళ్లు వదిలిపెట్టండి. 5 మార్లు నీళ్లు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపితానమతి ఉత్తరాపోతనం సమర్పయామి, హస్తోపక్షాళయామి, పాదపక్షాళయామి, శుద్ధాచమణ్యం సమర్పయామి. మళ్ళా తాంబూలమే చేపెట్టండి, అలాగా మండపం మీద చేపెట్టండి. లేకపోతే పత్రి చేత్తో పట్టుకోండి. ఓ పుష్పం కానీ పత్రి కానీ చేత్తో పట్టుకోండి. పత్రి కానీ పుష్పం కానీ చేత్తో పట్టుకోండి. నాభ్యాసీదంతరిక్షం శీష్ణౌ సమవర్తత పద్భ్యాం ఓమిదే స్తోత్రాతు తథా లోకాగమకల్పయన్. ఓం వేదాహమేతం పురుషం హంతం ఆదిత్యవర్ణం నమస్తు పారే సర్వాణి రూపాన్ని విత్యత్యేరః. ఇక్కడ అడుగు కావాలంటాను. మంగళాన్ని భవంతు నిత్యం శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు. ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. హారతి పక్కగా నీళ్లు వదిలిపెట్టండి. హారతి పక్కగా నీడ తక్కువ వదిలిపెట్టండి. హారతి కళ్ళగెత్తుకోండి. అందరూ కూడా హారతి కళ్ళగెత్తుకోండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా హారతి కళ్ళగెత్తుకోండి. తేజో నీరాజనము జ్యోతి చక్షు శిరస్సుధారయ తేన పుణ్యేన మనజోహ విష్ణులోకం జగత్యతి. జై రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. పంపాతీరవాత సత్యదేవ గోవింద గోవింద. విశ్వం నారాయణ దేవం విశ్వాక్షరం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వవేవేదం పురుషద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశకోటిప్రతీకాభ్యామ పరిష్ఠతే జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతతం శిలాభిస్థలం పత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశరగం సూక్ష్మం తస్మిన్ తత్సర్వం ప్రతిష్ఠితం సత్యమధ్యే మహానగ్నిర్విశ్వాచ్య విశ్వతో ముఖః సోఘ్ర భువిపదం తిష్టన్నాహారమజరక్కవిః తిర్యగోధమరస్యాయిరస్మయస్య వసంతత సంతాపయతి స్వం దేహమాపాతతలమస్తకః తస్య మధ్యే వన్యశిఖ అనియోద్భవ వ్యవస్థితః నీలతోజమధ్యస్వారి విద్యుల్లేకే భాస్వర నీవారసూకవత్వన్నీపీతాభాస్తత్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మస్తశివస్తహరిశ్చేంద్రస్తోక్షర పరమస్వరాటు రాజాదిరాజాయ ప్రసజ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సర్వం ఓం తత్సర్వమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం మహత్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ బోర్ధ్వస్తు వరోం తద్విష్ణో పరమం పదకం తద్విష్ణో పరమం పదకం సదా పతంతి సూరజః దివే విచక్షురాతతం తద్విప్రాతవ పుణ్యవో జాగ్రవాం
సస్తమింధతే విష్ణోర్యత్ పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. యో నమః. హరి ఓం. మొదటిగా ఓంకారం ఒక 3 సార్లు చెప్పుదాము. అందరూ ఒట్టుగా చెప్పుదాము. అందరూ నెట్గా కూర్చుకోండి దయపెట్టి. ఓ ಹಾಗೇನೆ అట్లకు శ్రీ వెంకటేశ్వర దేవస్థానంకి వచ్చినాం. కానీ ఓం నమో నారాయణాయ అని ఒక 8 సార్లు అష్టాక్షరంలా చెప్పుదాము. ఈ దేవస్థానానికి వచ్చిన దానికి కూడా మనకు సార్థకమవుతుంది అనుకుంటాను. అంతా ఒట్టుగా చెప్పండి. ఒక 8 సార్లు ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. మాకు ఈ దినము దేవస్థానము ఆడళిత వర్గానికి మొత్తం ఈ దేవాలయంలో జాగాకి కూడా నిండా 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 శక్తి వచ్చింది అనుకుంటాం మేము. ముఖ్యముగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతమే ఒక శ్రేష్ఠ వ్రతము. ఆ శ్రేష్ఠ వ్రతంని ఇన్ని జోడీలుగా చూసిండేది ఇదే మొదట బారి ఈ దేవాలయంలో. ఈ మొదటో బారినే మాకు ఇంత సంతోషమవుతా ఉంది. ఇంత శక్తి ఈ జాగాకు వస్తుంది. ఆ శక్తి జాగాకు వచ్చినప్పటికీ ఇక్కడ వచ్చే భక్తాదులు ప్రతినిత్యము వస్తూ ఉంటారు. ఆ ప్రతినిత్య భక్తాదులకి కూడా ఆ వైబ్రేషన్ను అందరికీ కానీ మనమంతా కోరుకుంటాం. ఈసిటీ తెలుగు సంఘమోళ్ళకి ఆర్థిక స్వాగతంలా ఈ కార్యక్రమం ఇతర నడుస్తుంది. మేము అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు. ఈ జాగాల అది దైవ ప్రేరణ అనుకుంటాను. ఈ దేవ ప్రేరణ అది వైకుంఠ నారాయణ స్వామి, శ్రీ వెంకటేశ్వరుడు ఈ మూల విగ్రహము తిరుపతి నుంచినే వాండ్లే ఇచ్చిండేది విగ్రహం. ఇది అక్కడి నుంచి ఒక 3 ఇంచుల కంబిగా ఉంది అంతే. కానీ ఆ విగ్రహం అక్కడి నుంచి ఇక్కడనే తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిండేది. 1995లో ఈ దేవాలయం ప్రతిష్ట అయింది. ఈ దేవాలయంకి ప్రతిష్టానకి ముఖ్యంగా కారణకర్తలు ఈ దినము హైదరాబాద్లో జూబిలీస్లో రాధాకృష్ణరెడ్డి గారు ಮತ್ತು కుటుంబము జూబిలీ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 93 ఏండ్లు. ఈ దినము కూడా ఆ కుటుంబంలో ఈ జాగాని ఈ దేవాలయంని మనకందరికీ ఇక్కడ అర్పణ చేసినారు. వాళ్ళకి మనము ధన్యవాదాలన్నీ అర్పిస్తాము అని నా కోరుచున్నాను. వాళ్ళు మొదటికి ఇక్కడ ఎస్కార్ట్స్లో ఒక 5 minutes తీసుకుంటాను, పర్వాలేదా? ఈ పక్కల ఎస్కార్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానిజం అని ఉంది. అక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చి ఇక్కడ ఉన్నారు. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ నిండిగా ఇక్కడ ఏం రిమోట్ ప్లేస్గా ఉండింది. అప్పుడు నిండా దొంగతనాలు అవుతూ ఉండిందంట. ఆ దొంగతనాలకు అవుతూ ఉంటే మా హెబ్బూరు స్వాములు గారు శృంగేరికి పోయి మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక చిక్కు పిన్నుగా ఒక దేవాలయం కట్టండి, అన్నీ కూడా సరిపోతుంది అని చెప్పారంట. వాళ్ళకి ఆపద్ధుడి దినం ప్రేరణ అయ్యి ఆపద్ధుడి దినం షురువు చేసి ఈ పిన్నట్టుగా ఆ గర్భగుడి చేసినారు.
ఆ వెంకటేశ్వర స్వామిని తిరుపతి వాండ్లే నుంచి వాండ్లే ఇచ్చి పద్మావతి గణపతి అంతా కూడా ఇచ్చినారు. ఆ తిరుపతి దేవాలయం మండలి ఇచ్చినామిటికి ఇక్కడ ప్రతిష్టాపన 1995 నుంచి ఈ దేవాలయము పూజా కైంకర్యాలు మీ ఎట్లా వాళ్ళ భక్తాదుల సహకారం నుంచి బాగా నడుస్తూ ఉంది. ఈ దేవాలయంలో ప్రతి వారం సోమవారం కూడా పొద్దున్నే 7 గంటలకి గోపూజ, భక్తాంజనేయునికి రుద్రాభిషేకము, ప్రతి గురువారము స్వామికి ఏకాంత సేవ, నిజపాద సేవ. ఆ దినము పొద్దున్నే 108 అష్టదళ కమల వెండితుల చేసిండే పూల పొద్దున్నే పూట గురువారం నాడు మేము సేవ చేస్తున్నారు. ఈ దేవాలయంలో ప్రతి శనివారాలు కూడా పొద్దున్నే 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అన్నదానము వచ్చే భక్తాదులకి అందరికీ కూడా అన్నదానం నడుస్తూ ఉంటుంది. ఈ అన్నదానము కూడా ఎవరు 3,000 రూపాయలు ఆ దినానికి ఇస్తారో వాళ్ళ పేర్లతో ఆ అన్నదానం నడుస్తుంది. ఎవరు కూడా అందరూ కూడా దానికి పాల్గొనవచ్చు సేవకి. అది కాక శ్రావణ శనివారాలు కూడా విశేషంగా వజ్రాంగి అలంకారము, ముత్యాల అలంకారము అంతా చేపి ఉంది. అది దాంట్లో అలంకారం చేసి విశేషంగా పూజలు నడుస్తూ ఉంటుంది. శ్రావణ శనివారం ప్రతి శనివారంలా కడా శనివారం అయిన భానువారం నాడు సామూహిక కళ్యాణోత్సవం చేస్తూ ఉంటాము. అందరికీ కూడా దాన్ని సంకల్పం తీసుకొని స్వామికి ఆ దినము కళ్యాణోత్సవం నడుస్తూ ఉంటుంది. అందరికీ సుమారు జనానికి ఇది తెలిసిండొచ్చు కూడా. దీన్ని ఈ సేవకు కూడా మీరు అందరూ పాల్గొనవచ్చు. అది కాక వైకుంఠ ఏకాదశి ఇన్ని నిత్య కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంది. ఇంక ముందర వచ్చేది 3వ తారీఖు హనుమ జయంతి ఉంటుంది. మార్నింగు ఒక 8:30కి హోమము ಮತ್ತು భక్తాంజనేయ స్వామికి అభిషేకం ఉంటుంది. మహామంగళారతి 11 గంటలకి అయిపోతుంది. అందరూ వచ్చి ఆ భగవంతుని కృపకి, భక్తాంజనేయ స్వామి కృపకి పాత్ర అయ్యి తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళ. ఇది కాక ఇంకోటి విశేషంగా 5వ తారీఖు సాయంకాలం విష్ణు దీపోత్సవం ఉంటుంది. విష్ణు దీపోత్సవం నాడు ఆ గరుడ స్తంభం పైన ఓ దీపం పెడతాము. ఆ దీపము ఒక పూర్తి నెల పూర్తి ఆ దీపం ఉంటుంది. ఆమెకి 5వ తారీఖు సాయంకాలము 5 గంటలకి అందరూ దయపెట్టి వచ్చి దీపము వెలిగించాలని కోరుకుంటాము. 5వ తారీఖు సాయంకాలము 5 గంటలకి దీపోత్సవం శురువవుతుంది. అందరూ వచ్చే దేవుని కృప పాత్రలాగాలని కోరుకుంటాము. ఈ ఓం హరి ఓం. అందరినీ కాపాడిని ఆ సత్యనారాయణ స్వామిని, ఆ స్వామిని అందరినీ కోరుకుంటాం. కాదు మునీశ్వరులందరూ కూర్చుని ఉండగా అత్తడకు సమస్త పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు తెలిసిన మహానుభావుడైన సూత మహాముని రాగా, సూత మహాముని చూచి సౌనికాద మునీశ్వరులందరూ కానుక చిన్న ప్రశ్న వేసినారట. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే, సూత మహానుభావ, మానవులు బొట్టముల చేతన, తపస్సుల చేతన, లేక తీర్థయాత్రల చేతన వేని చేతనైతే ఇహలోకమున కోరిన కోరికలు అన్ని అనుభవించుచు జీవితాంతమున మోక్షమునకు చేరుకుంటారో అట్టి ఉపాయం ఏదో చెప్పబడిగేసరికి ఆ మాటలకు సూత మహాముని చెప్తున్నాడు, సౌనికాద మునీశ్వరులారా, మీరిప్పుడు నన్ను నీ రీతిగా ప్రశ్న వేసినారో ఇట్టి ప్రశ్నని పూర్వం నారద మహాముని వైకుంఠమున శ్రీ మహావిష్ణువుని అడిగి ఉన్నాడు. ఆ వృత్తాంతం యావత్తు చెప్పుతున్నాం, శ్రద్ధగా వినమరుతున్నది. ఏకదా నారదో యోగి పరానుగ్రహ కంక్షజ పర్యటన విధానలోకాన్ మత్స్యలోకమపాగత. ఒకనొక సమయమందు యోగవంతునైన నారద మహాముని సమస్త లోకములు తిరుగుచు అనంతరమందు భూలోకముకు చూడగా, భూలోకమందు మానవులు అనేక విధమైన పాపకార్యాలు చేయుచు క్రిమి కీటకాది జన్మలెత్తుతూ దుఃఖముల చేత రోగముల చేత పీడించబడుతున్న ఈ ప్రజలందరూ చూసి నారద మహాముని కేనోపాయన చేతేషాం దుఃఖనాశాత్ భవేద్రవం. వీరి కష్టములన్నీ ఎట్లు తొలగనా అని ఆలోచించి ఏ ఉపాయము దొరక్క విష్ణులోకం గతస్తదా విష్ణు సందర్శనార్థమై వైకుంఠమునికి వెళ్ళినవాడు ఆయన. వైకుంఠముని శ్రీ మహావిష్ణువు తెలియలేని దేహకాంతతో 4 బుధములు కలిగియుండి 4 బుధముల యందును శంఖము, చక్రము, గదా, పద్మము, వనమాల ధరించి లక్ష్మీ సమేతుడై
దేవతల చేత కొనియాడబడుతున్న దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు చూసిన నారద మహాముని అనేక విధములుగా స్తోత్రము చేయగా ఆ స్తోత్రమునికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించినవాడై, నారద కిమర్థ మాగతో చిత్తముంగితే మనసు వర్తతే, నీవు ఎందుకు నిమిత్తం ఇక్కడికి గలవాడవు, ఎందుకు నన్ను ఈ విధముగా స్తోత్రము చేయుతున్నావు, నీ మనసులో గల కోరికదో చెప్పబడేసరికి ఆ మాటలకు నారద మహాముని చెప్తున్నాడు, మహానుభావ నీ మధ్య సమస్త లోకములు తిరుగుతూ అనంతన ముందు భూలోకమును కూడా చూస్తున్నానయ్యా, మత్స్యలోకే జనాస్తర్వేర్థం అడుగుతున్నా కాబట్టి చెప్పుతున్నానయ్యా, వతమస్తి మహాపుణ్యం స్వర్గమత్యేతు దుర్లభం, స్వర్గమత్యాదులోకమెలాకెల్లా అతి పవిత్రమైన అతి పుణ్యప్రదమైన వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు వ్రతం కడగలదయ్యా. ఈ వ్రతమునికి చేసిన వారికి దుఃఖ శోకాది సమనం ధనధాన్యవర్ధనం సౌభాగ్య సంతతకరం సర్వత్తరి విజయప్రదం, దుఃఖ శోకం నశించును. ఇటువంటి రోజుల్లో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయవలను. ఎస్మిన్ కస్మిన్ భక్తో భక్తి శ్రద్ధా సమన్వితాః, ఇవన్నీ కుదరకపోతే ఎత్తటేనూ సరే ఏ రోజునూ సరే ఒక దేవాలయం అంది కానీ ఒక నదీ తీరం అంది కానీ లేదా తన ఇంటి ఎందుకన్న వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయవలను. ఈ వ్రతానంతరం ముందు స్వామికి రంభాపనం గృహంక్షీరం గోధుమ మాంసక తోర్ణకం, బాగుగా పండిన అరటి పండ్లు, ఆవనీజి, గోధుమనొక, పాలు, పంచదార వీటితో కలిపి తయారు చేసే ప్రసాదమును స్వామికి నివేదన చేయవలను. వ్రతానంతరం ముందు వ్రతము చూడటం బ్రాహ్మణులకు చేయించిన పురోహితులకు తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి ఎవరింటికి వారు వెళ్ళవలసిందే నారదా. ఈ ప్రకారముగా ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వారందరూ కూడా ఇహలోకమైన కోరిన కోరికలు అన్ని అనుభవించుతూ జీవితాంతమన మోక్షమునికి చేరుకుంటారు నారదా అని వైకుంఠముని శ్రీ మహావిష్ణువు నారదుల వారు చెప్పిన వాడాయనం. ఇది శ్రీ స్కాందపరాణి రేవాకండే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ప్రథమోధ్యాయస్తమాప్త పరమేశ్వరార్పణమస్తు. గోవింద గోవింద. తమలపాకుతో నీళ్లు వదిలిపెట్టండి, మండపంలో పెట్టండి, కొబ్బరికాయ మండపంలో పెట్టండి. 5 కొబ్బరికాయలు ఇచ్చారు, 5 కొబ్బరికాయలు కొబ్బరికాయ మండపంలో పెట్టండి. అలా మండపంలో పెట్టండి అయ్యా. మునీశ్వరుల రాజందు గురించి ఒక చిన్న కథని చెప్పుతున్నానయ్యా. కాశీపురే రమ్య ఆసీతి విపురోచ నిర్ధన కృత్రుభ్యాం వ్యాకులో భూత్వ నిత్యం బభ్రామభూతలే. పూర్వకాలమున పుణ్యక్షేత్రమైన కాశీపట్టణములో ప్రతినిత్యము భిక్షమత్తుకు జీవించే కడు భేదవాడి అని బ్రాహ్మణుడు కలడు. ఈ బ్రాహ్మణుడు ఒక రోజున ఎన్ని వీధి తిరిగినా కూడా పిటికనైన భిక్షము లభించక అతి విచారముగా తిరుగుతున్న భేద బ్రాహ్మణి యందు ఈ సత్యదేవునికి అనుగ్రహము కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపస్థం పప్రస్థ దీర్ఘమాదరాతు. ఒక ముసలి బ్రహ్మవేషం ధరించి ఈ భేద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, ఎందుకయ్యా నీవి కాసేపట్ల విచారంగా తిరుగుతున్నావు, నీ దుఃఖాన్ని గల కారణం బడి చెప్పమని ఎదురికి, మహానుభావ నేనా బ్రాహ్మణుని గర్భదరిద్రుడును, ప్రతినిత్యము భిక్షమెత్తుకుని జీవించుతున్నానయ్యా. ఈ రోజున నేను ఎన్ని వీధి తిరిగినా కూడా పిటికనైనా భిక్షము లభించలేదు. నువ్వు చూస్తే నా పాలడు దైవత్వాన్ని నాకు కనపడుతున్నావు. నా ఈ దరిద్రము దుఃఖము పోవుటకు ఏదైనా చిన్న ఉపాయం అంటే చెప్పబడిగేసరికి ఆ మాటలకు బ్రాహ్మణ వేటదారు సత్యదేవుడు చెప్తున్నట్ట, ఓ ఈ బ్రాహ్మణుడు విచారించగయ్యా, సత్యనారాయణో విష్ణుడు వాంఛిత దప్పలప్రద, సమస్త కోరిక నెరవేర్చు అన్నప్రభాతుడైన సత్యనారాయణ స్వామి వారు వ్రతమొకటి కలదయ్యా. ఆ వ్రతమని చేసినట్లయినా నీ దరిద్రము దుఃఖము తొలగపే సమస్త సంపదలు కలుగుతాయి అని చెప్పి వ్రతము చేసే విధానమును వ్రత ప్రభావమును వేద బ్రాహ్మణునికి తెలియపరిచి బ్రాహ్మణ వేషధార సత్యదేవుడు అత్యట్నే మాయమైపోయినారు. ఆ మాటలకి వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించినవాడై తిన్నగా తండ్రికి పోయి రాత్రి తెల్లవాళ్ళు కూడా ఈ స్వామివారి నామస్మరణ చేస్తూ నిద్రత మానివేసి మననాడు ఉదయాన్నే లేచి తన స్నాన సంధ్యావందనాది నిత్య కృత్యములను నెరవేర్చుకొని భిక్షాపాత్ర చేతపట్టుకొని, సత్యదేవ మహానుభావ, ఈ రోజున నేను భిక్షమత్తగా ఎంతైతే ధనము లభిస్తుందో ఆ ధనము చేతిని యొక్క వ్రతాన్ని నా శక్తుగొలిచి చేస్తామని స్వామిని ప్రార్థించుకొని ఆ కాశీపట్లలో భిక్షాటనికే వెళ్ళిన వాడాయను. ఏ తస్మిన్ దేవతే విప్రహ ప్రచురం దవ్యవాప్తవాను. ఆ రోజున సత్యదేవుని దైవలన ఈ వేద బ్రాహ్మణుడు ఏ వీధి కూడా లేదనుకొండగా విశేషముగా భిక్ష లభించినది.
ఈ భిక్ష చేతి ధనమచేతి బ్రాహ్మణుడు ఈ సత్యదేవుని వద్ద సామగ్యాలతో సమకూర్చుకొని ఒక దేవాలయం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసినాడు. ఈ వ్రతము చేయటం వలన ఈ బ్రాహ్మణునికి తన దరిద్రము దుఃఖము తొలగపై సమస్త సంపదలు కలిగినవి. అది అలాగాయితూ మాసి వ్రతం కొట్టం ప్రతి మాసమందన విడవకుండగా ఈ దేవుని వ్రతమనే చేస్తుండగా ఏ తస్మిన్ మంత్రే కాలే కాష్టక్రేత సమాగత. ఒకనొక సమయముందు ఒక కట్టెలను జీవించే కూలివాడకుడు ఆ రోజున ఆ కాశీపట్టులో తన కట్టెల మోపు ఎవరు కొనక దాహము చేత బాధపడుతూ తన దాహబాధ తీర్చుకుందాని ఉద్దేశముతో కట్టెల మోపి విధుల పడవేసి బ్రాహ్మణి ఇంటిలోకి పోయి చూడగా అతర సమయంలో ఈ విధముగానే సత్యదేవ వ్రతము జరుగుతున్నది. వ్రతమంతా పూర్తయిన పెదప ఆ బ్రాహ్మణి తన ప్రసాదాన్ని భక్తుతో స్వీకరించి ప్రసాద మహిమ వలన తన ఆకలి తప్పని మాట పూర్తిగా మర్చిపోయి, అయ్యా బ్రాహ్మణోత్తమా, ఇది ఏ దేవుని వ్రతమయ్యా, ఎందుకోసం మీరు ఇంత భక్తి శ్రద్ధలతో వచ్చినారు, మీరు ఇచ్చిన ప్రసాదానికి ఎంత మహిమ కలదే, ఇక ఈ స్వామి వ్రతము చేస్తే ఎంత మహిమ కలదా, ఈ వ్రతము చేసే విధానం అంతా చెప్పమని ప్రార్థింపగా ఆ మాటలకి బ్రాహ్మణుడు చెప్తున్నట్ట, ఓ ఈ కట్టెల మొగ్గనవాడా, ఇది సమస్త కోరిక నెరవేర్చు రత్నగిరి వాసరి అయిన సత్యదేవుని వ్రత ప్రసాదమయ్యా. ఈ వ్రతము చేయటం వలన నా దరిద్రము దుఃఖము తొలగపై సమస్త సంపదలు కలిగినా అని చెప్పి ఈ వ్రతము చేసే విధానమంతా కట్టెలు మొగ్గన వారికి తెలియపరచగా కట్టెలు మొగ్గన వారు చాలా సంతోషించిన వాడై తాను కూడా వ్రతం చేద్దామని సంకల్పించుకొని, సత్యదేవ మహానుభావ, ఈ రోజున నేను నీ వ్రతం చేద్దామంటే కట్టెలు మొప్ప తప్ప వేరే ఆధారమే తెలియదయ్యా. కాష్టం విక్రోతగ్రామ్యే ప్రాప్యతే వాచ్యతే ధనం తైనైవ సత్యదేవస్య కరిష్యే వ్రతముత్తమం. ఈ రోజున కట్టెలమ పంపగా ఎంతైతే ధనము లభిస్తుందో ఆ ధనమెత్తైతే యొక్క వ్రతాన్ని నా శక్తి కొలిచి చేస్తాను స్వామిని ప్రార్థించుకొని ఆ కాశీపట్లలో ధనవంతుడు ఎక్కడైతే ఉంటున్నాడు ఎక్కడికి పోయి తన కట్టెలమ పంపగా సత్యదేవుని దేవులన రోజు వచ్చిన ధనమగంట రెట్టింపుగా ధనము లభించినది. ఈ ధనమచేత కట్టెలమ గనవాడు కూడా భక్తి శ్రద్ధలతో ఈ స్వామి వ్రతాన్ని పూర్తి చేసినాడు. ఈ వ్రతము చేయటం వలన ఈ కట్టెలు మోకినవాడు కూడా తన దరిద్రము దుఃఖము తొలగపై సమస్త సంపదలు కలిగినవి. అది అలాగైతూ ఆ బ్రాహ్మణుడు కట్టెలు మోకినవాడు కూడా ప్రతి పర్వతం మందన పడవకుండా ఇదే మనం వ్యక్తమనే చేస్తూ ఇహలోకమన కోరిన కోరికలు అన్ని అనుభవం చూస్తూ జీవితాంతమన బ్రాహ్మణుడు కట్టెలు మోకినవాడు కూడా ఆ సత్యదేవుని సన్నిధిగా చేరుకున్నవారు ఆయన. ఇది శ్రీ స్కాందపనాన్ని రేవాఖండే అన్నవర క్షేత్రే సత్యదేవుని వ్రతగాధ్యాయం ద్వితీయోధ్యాయస్తమాప్త పరమేశ్వరార్పణమస్తు. గోవింద గోవింద. అక్షతలు మళ్ళీ మార్చుకోండి ఎడమ చేతిలోకి. భద్రశీల నది తీరమన ఈ సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో మహావైభవముగా చేస్తున్నాడు. ఆ సమయంలో సాధు అనే పేరుగొడుకు సావుకారకుడు పడమనిండా ధనమును వేసుకొని వ్యాపార నిమిత్తమై నదీ మీదుగా పోవచ్చు నదీ తీరమన మహారాజు గొప్పగా చేసగిన వ్రతాన్ని చూచి పడవను నాపు చేసి మహారాజా దగ్గరగా వచ్చి, మహారాజా మీరింత భక్తి శ్రద్ధలతో కూడుకుని చేస్తున్నారే, ఇది ఏదేమన వ్రతమయ్యా, ఎందుల కోసం చేస్తున్నారు అడిగేసరికి, ఓ ఈ షావుకారు, ఇది సమస్త కోరిక నెరవేర్చు అన్నవరవాతరి అయిన సత్యదేవుని వ్రతమయ్యా. నాకా రాజ్యమన్నది ధనమన్నది కానీ సంతానం మాత్రం లేదయ్యా, సంతానం కోరిన వాడిని వ్రతాన్ని చేస్తున్నా అని చెప్పగా ఆ మాటలకి షావుకారు చెప్తున్నట్టు, మహారాజా మామాపై సంతెత్తిర్నహతి ఏతత్వధాయిత్యధ్రవం. సంతానము లేకపోవడం మీ ఒక్కరికే కాదయ్యా, నాకు సంతానము లేదు. ఈ వ్రతము చేయటం వలన తప్పక సంతానం వెలుగుతుంది మీరు చెప్తున్నారు కాబట్టి నేను కూడా వ్రతాన్ని చేస్తానని షావుకారు ఈ మహారాజ్య ప్రసాదం భద్రపరుచుకొని తన వ్యాపారం అంతా మానివేసి తిన్నగా తండ్రికి పోయి తన భార్య లీలావతి మహాపతివ్రత ఆమెను వెళితే లీలావతి సత్యదేవుని వ్రతం చేస్తే సంతానం వెలుగుతుంది మహారాజు చెప్పినాడు. యథావతం కరిష్యామి తథామి సంతిర్ధన భవేతు. మనకు కూడా ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే మనం ఆ దేవుని వ్రతం చేద్దామని భార్యాభర్తలు స్వామిని ప్రార్థించుకుని మహారాజ్యత్వ ప్రసాదాన్ని భక్తుతో స్వీకరించినారు. గర్భిణీ సాభవత్య భార్యా సత్యప్రసాదత దశమే మాత్వస్య కన్యారతనమదాయత నామన కళావతీతేతి తన్నామకరణం కృతం. కొలది కాలమునకు సత్యదేవుని ప్రసాద మహిమములన సౌభకార్యబలి లీలావతి గర్భము ధరించినదై నవమాసములు మూతుని పదప 10వ మాసమున ఒక చక్కనైన ఆడపిల్ల దానికి కనిరాజను. ఈ పుట్టిన కుమార్తెకు భారతాసమయమున కళావతి అని పేరు పెట్టినారు. ఈ భారతాల మహోత్సవం సమయంలో సౌభకార్యబలి లీలావతి తన భర్తతో సత్యదేవుని వ్రతం వాడి జ్ఞాపకం చేస్తోంది. నాథ
నకరోతి గమ్మద్దంపై పురా సంకల్పితం వ్రతం. మనం సంతానం కలిగితే అన్నవరవాతే నేను సత్యదేవుని వ్రతం చేద్దామని సంకల్పించుకున్నాం కదా. మనకు ఆ స్వామి దైవం సంతానం కలిగింది. ఈ సమయంలో మనం ఆ దేవుని వ్రతం చేయరాదన్న వ్రతం మాట చెప్పేసరికి ఈ షావుకారు గారి యుక్తిగా సమాధానం చెప్తున్నట. లీలావతి వివాహ సమయస్య కరిష్యామి వ్రతం పనిచే. మనకా కలిగిన ఆడపిల్ల అమ్మాయికి ముందు వివాహం చేయాలి కదా. ఆ సమయంలో బంధుమిత్రులందరూ వస్తారు. వారందరి సమక్షంలో అల్లుంతో కలిపి ఈ వ్రతాన్ని 2 వ్రతాలుగా చేద్దామని వ్రతానికి వాయిదా వేసి భార్యను సమాధానపరిచి వ్యాపారం కోసం విదేశాలకు వెడలిపోయినాడు. కొరత సంవత్సరములకు తన వ్యాపారం అంతా పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి యుక్త వయస్సు వచ్చేంతను కుమార్తెను చూచి వివాహ వస్తు వచ్చినంత భావించుకొని ఒక దూతను పిలిచి తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతికి తీసుకుని ఆదేశించినాడు. తేనాజ్ఞ వస్త్ర దూస్తోతో కాంచనం దగరం యజో దృష్టవాదం తందనం భారం వణిక్తం గుణాన్వితం. ఈ దూత షావుకారు ఆజ్ఞను అనుసరించి దేశములు తిరిగి చివరకు కాంచనం అనే నగరానికి చేరుకుని అతడు రూపవంతుడు గుణవంతుడు యమనవంతుడు ధనవంతుడు షావుకారు పిల్లవాన్ని తెచ్చుకొచ్చి షావుకారుకు చొప్పగా షావుకారు చాలా సంతోషించి దత్తవాన్ తాదపుత్రాజా కన్యాంవితి విధానత తన కుమార్తెన కళావతిని షావుకారు పిల్లవానికిచ్చి తన కులాచార ప్రకారముగా అతి వేగముగా వివాహం చేసినాడు. తతో భాగ్యవస్తాతేన విస్తృతం వ్రతమోత్తమం. ఆ సమయంలో తనకంటే ధనవంతుని నల్లుడు తనకు దొరికిన సంతోషమే చేత తనకున్న ధనం గర్వమే చేత ఈ సత్యదేవుని కానీ ఈ స్వామి వ్రతం మాట కానీ పూర్తిగా మర్చిపోయి తన నల్లునితో కలిపి ఇంకా ఎక్కువగా వ్యాపారం చేద్దామన్న ఉద్దేశంతో 1 పడవగల 2 పడవలు ఏర్పాటు చేసుకుని సింధు నదీ తీరమున గల రత్నస్థానం పట్టణానికి చేరుకొని అతను మాకాన్ని చేసి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో స్వామికి విరియంత ఆగ్రహం కలిగింది. ఈ షావుకారు ఉన్నాడే సంతానం కలిగితేనే వ్రతం చేస్తా అన్నాడు. సంతానమా కలిగినది. తిరిగి వివాహ సమయంలో అల్లునితో కలిపి 2 వ్రతాలు చేస్తాను వాయిదా వేసి ఆ సమయంలో కూడా వ్రత మాట మర్చిపోయి తన అల్లునితో కలిసి వ్యాపారం కోసం వెళ్ళిపోయినాడు. కావున నా వ్రతాన్ని చేస్తా అని చెప్పి వాయిదా వేసి చెయ్యకి వెళ్ళితే నా శపవస్తాతో లగాతూ మామాలుడు కూడా దారుణం కఠినం చేస్తా మహద్దుఃఖం భవిష్యతి. దారుణమైన కఠినమైన గొప్ప కష్టములు అనుభవించరు కాక శాపమిచ్చినాడు. ఈ సత్యదేవుడు శాపమిచ్చిన రాత్రే మామాలుడు కూడా ఏ పట్టణంలో తమకాన్ని చేసి వ్యాపారం చేసుకుంటున్నారో ఆ పట్టణాన్ని మహారాజు చంద్రకేత మహారాజా వారు. ఈ చంద్రకేత మహారాజా వారి కోటలో ఆ రోజు రాత్రి 2 దొంగలు ప్రవేశించి రాజావారు ధనముని ఆత్తు దొంగలించుకుని పారిపోతుండగా అది చూచి కోటకు కాపలా వంటి రాజభటులు వీరిని వెంబడించినారు. ఈ వెనకాల వెంబడించే రాజభటులు చూస్తూ దొంగలిద్దరూ కూడా మామాలుడు కూడా ఎక్కడైతే మకాన్ చేసి పడుకుని నిద్రిస్తున్నారో వారి దగ్గరికి పోయి దొంగలు ఇచ్చిన ధనమంతా షావుకారు వద్దన పడివేసి మాయ దొంగలుగా పచ్చట్లే మాయమైపోయినారు. వెనకాల వచ్చే రాజభటులకు షావుకారు రాజధనము కనిపించేసరికి వీరే దొంగలను భావించుకుని వారిద్దరికి సంఖ్యలు వేసి రాత్రి తల్లవాళ్ళు కూడా ఖైదులో ఉంచి మొన్ననాడు మహారాజు తీసుకు వచ్చి మహారాజా తస్కరో దోస్మానిమేతో విలోపయ జాపయ ప్రభో మన కోటలో 2 దొంగలు ప్రవేశించి ధనముని ఆత్తు దొంగలించుకొని పారిపోతుండగా వెంబడించే ధనముతో దొంగలిద్దరిని పట్టుకుని మందించినామయ్యా. ఇదిగో ధనము వీరి దొంగలు వీటాన్ని జరిపించి తగిన శిక్షం చెప్పేసరికి ఆ మాటలకి మహారాజు చెప్తున్నాట. భటులారా స్థాపిచోత మహాదుర్గే కారాగారే విచారత. వీరిద్దరూ కూడా ధనముతో సహా దొరుకుని దొంగలు కాబట్టి వీరికి ఎటువైన విచారణ లేకుండా వీరిద్దరిని కఠిన వేరే కారాగారంలో పడవేసి వీరి ధనమంతా స్వాధీనం చేసుకుని ఆజ్ఞిస్తున్నారు. ఆ మాటలకి షావుకారు కూడా చెప్పుకున్నట మహారాజా ఆ మణచౌరవణిదో మేము దొంగలము కామయ్యా షావుకాలము వ్యాపారస్తులము మామాళ్ళము వ్యాపారం కోసం మీ దేశానికి వస్తున్నాం కామి దొంగతనము కోసం కాదని 8 దారాలుగా మొదలు పెట్టుకును మాజిదా సత్యదేవస్య నశ్రుతంకైస్తజోర్వత. ఈ సత్యదేవుని శాప వల్ల ఇప్పుడు చెప్పుకున్న మాటలు మహారాజుకి కానీ సభలో ఉన్నవారు కానీ ఎవరికీ వినపడలేదట. ఇక్కడి ఖైదులో మామాలు ఇట్లు బాధపడుతుంటే ఇంటి వద్ద ఉన్న షావుకారి వాళ్ళు లేరొత్తే కుమార్తె కళావతి పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అంటే ఈ సత్యదేవుని శాప వల్ల వీరి ధనమునంతా దొంగలతో దోచుకబడి తినడానికి తిండి కట్టనారి మారుముత్తులు మెలేక శరీరమంతా రోగములు చేతి పీడించబడుచు అన్నమో రామచంద్రాజని పొగడపోటు భిక్షాటన చేసుకునుతూ రాత్రిపూట మాతోగరు మెత్తుకుంటూ జీవించుతున్నారు. ఒక రోజున కళావతి అనే చిన్నది ఆకలి బాధ భరించలేక భిక్షాటనకి ఓ బ్రాహ్మణికి వెళ్ళగా అతడు ఆ సమయములో ఈ విధముగానే సత్యదే మోసము జరుగుతున్నది.
వ్రతమంతా పూర్తయిన పెదప ఆ బ్రాహ్మణి ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. చాలా పొద్దుపోయి ఆలస్యంగా తిరిగి వచ్చిన తన కుమార్తెతో తల్లి లీలావతం నిర్వహిస్తోంది. పుత్రి, రాత్రౌ చిత్తాకుత్తరిగిందేమనిత వర్తతే. అమ్మాయి, ఇంత రాత్రి వరకు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావమ్మా? నువ్వు చూస్తే పెళ్ళిని తినదానివి కదా. ఇంత పొద్దుపోయేదాకా తిరిగి వచ్చినాను మంత్రించేసరికి ద్విధాలే వ్రతం మాత దృష్టం వాంఛిత సిద్ధ్యతం. అమ్మా, నేను భిక్షాటనకే ఓ బ్రాహ్మణికి వెళ్ళగా తన సమస్త వరకు నేను వెళ్ళచ్చు. అన్నవ్రవాతుడైన సత్యదేవుడు వ్రతము జరుగుతుండగా వ్రతమంతా చూచి ప్రసాదం తీసుకుని నీకు కూడా కొద్దిగా ప్రసాదం తెచ్చానమ్మా అని తల్లికి ప్రసాదం ఇచ్చింది. ఈ లీలావతి ప్రసాదాన్ని తీవ్రగించగానే ఈమెకు ఈ ప్రసాద మహిమ వలన పూర్వం జరిగిన మొత్తాంత మాత్రం జ్ఞాపకానికి వచ్చినది. అమ్మా కళావతి, నేను మీ నాన్నగారు కూడా చాలా కాలం వరకు సంతానం లేకపోవడం చేత సంతానం కలిగితేనే అన్నవరవాతుడి అయిన సత్యదేవుని వ్రతం చేద్దామని సంకల్పించుకున్నామమ్మా. ఆ స్వామి దైవును నువ్వు కలిగినావు. తిరిగి నీ వివాహ సమయంలో చేస్తాను వాయిదా వేసి ఆ సమయంలో కూడా వాట మర్చిపోయి నీ భర్తతో కలిసి వెళ్ళిపోయినారమ్మా. ఆ సత్యదేవుని వ్రతం చేస్తామని చెప్పి చెయ్యకు వెళ్ళరి చేతనే ఆ స్వామి శాపవత్తాత్తు మనకి క్షంత కలుగుతోని చెప్పి సత్యదేవ మహానుభావ అపరాధం తెమే బద్ధు క్షేమాత్వం కంది మరాతి. నా భర్తలు చేసిన తప్పులు, అల్లుడు చేసిన తప్పులు క్షమించి వారిద్దరూ క్షేమంగా నా ఇంటికి ఇప్పుడైతే తిరిగి వస్తాను క్షేమవార్త వింటానో అప్పుడు ఈ యొక్క వ్రతాన్ని మా శక్తుగొలిది చేస్తాను మహానుభావ అని స్వామిని ప్రార్థించింది. ఈ ప్రార్థన మాత్రానికి స్వామికి అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజా వారి కళలంగనపడి, మహారాజా బంధుతో మోతి అప్పరాత వనిత మునపదత్తమ, నీ ఖైదులో సావుకారులు ఉన్నారే, వా దొంగల కార్యాన్న భక్తులు నన్ను నా వ్రతాన్ని చేస్తా అని చెప్పి చెయ్యకు వచ్చడి చేతనే నా శాపభక్తాత్తి వారికి కష్టం తగులుతోంది. కాబట్టి వారిద్దరిని రేపు ఉదయాన్నే ఖైదులోంచి విడిపించి వారి వద్ద నువ్వు ఎంతైతే ధనం తీసుకున్నావో అంత రెట్టింపుగా ధనం వాదికిచ్చి సాగనింపవలను. నోతయిష్యామి నాచయిష్యామి సరాజ్యాదాన పుస్తకం. నేను చెప్పిన ప్రకారంగా నువ్వు కానీ చేయకపోయినట్లయితే నిన్ను, నీ రాజ్యాన్ని, పరివారాన్ని సర్వనాశనం చేస్తా అని చెప్పేసరికి ఆ మాటలకు చంద్రకేతు మహారాజు చాలా భయమి చెందిన వాడై మననాథ ప్రకావించి సభామండపానికి సావొగ్గాలిద్దరు సగౌరవంగా అర్పించి వారి చంకళ్ళు విడిచేయించి తలంటి నీళ్లు పోయించి కట్టుకుని కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తాను ఎంతైతే అనుమతి తీసుకున్నాడో అంత రెట్టిమ్మగా దాన్ని వారికి ఇచ్చివేసి వారి దేశం వారి వెళ్ళి అనుమతి ఇచ్చినారు. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే అన్నవర క్షేత్రే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం తృతీయోధ్యాయసమాప్త పరమేశ్వరార్పణమస్తు. గోవిందా గోవిందా. అక్షతలు ఎడం చేతులకు మార్చుకోండి, తమలపాకుతో నీళ్లు వదిలిపెట్టండి. మనం బళ్ళపై వేసుకుని మంగళ ఆశీస్సులతోటి బ్రాహ్మణ మంత్రాలతోటి వారి దేశాన్ని పై పోతుండగా వారికి దారిలో ఒక లోతైన మహానది అడ్డు వచ్చిందట. ఈ మహానదిని బళ్ళతో దాడులు వీలిలేక బళ్ళలోని ధనమంతా పడవల పేక మార్చుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండగా సత్యదేవునికి వీరి ఎంత చిన్న సందేహం కలిగిందట. అదేమినయ్యా అంటే, ఈ సాబుకారులు ఉన్నారే వీరిద్దరిని నిన్నటిదాకా అనేక విధంగా కష్టపెట్టి ఉన్నాను, ఈ రోజేనా నేను గుర్తున్నానా లేదా అని ఈ స్వామి వీరిని పరిచింపదలసి ఒక ముసల సన్యాసి వేషం ధరించి సాబుకారుల దగ్గరగా వచ్చి, సాబుకారులారా నౌకాయామెత్తగింతవా, మీ పడవలను సరికేమిటయ్యా, నేనా పేద సన్యాసిని, ఈ రోజున ఏకాదశి మహాపర్వదనంగా మన ఈ నదీ తీరములో అన్నవరవాతుడి అయిన సత్యదేవుని వ్రతం చేద్దామని సంకల్పించుకున్నారయ్యా. మీరు చూస్తే ధనవంతుని సాబుకారుల వరకు కనపడుతున్నారు. ఈ వ్రతానికి మీకు తోచిన ధన సహాయం చేయమని ఈ స్వామి వీరిని యాచించేసరికి ఈ సాబుకారులిద్దరూ కూడా వేళాకోళముగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారట. ఈ వచ్చినవాడు నిజమే సన్యాసిలా లేడు, దొంగ వేషమే సన్యాసిలా ఉన్నాడు, కానీ నిజమే సన్యాసిని భావించకని, ఓయే సన్యాసి, మా పడవలో ధనరాశులు ఉన్నాయమని ఆశపూర్వం వస్తున్నాక ధనరాశులు ఏమీ లేవయ్యా. లతా పత్రాధికం చేయవ వర్తతే తరుణో మమ, మా పడవల్లో ఉన్నవన్నీ ఆకులు తీగలు తప్ప ధనరాశి మీరు లేబద్దమాడేసరికి ఆ మాటలకు ఈ సన్యాసి మీద ఆగ్రహం కలిగి, సాబుకారులారా మీరు నేను చూస్తుండగానే బళ్ళలోని ధనమంతా పడవల పైకి మార్చుకున్నారు, పైగా నాతో వేళాకోళంగా ఆకులు తీగలని చెప్పుతున్నారు, కాబట్టి నిశ్చరంతవతనం తత్వ సత్యం భవతి దేవత, మీరు వేళాకోళంగా నాతో ఏ విధమైతే మాట్లాడినారో అదే ప్రకారముగా జరగాక శాపమిచ్చి కొలద దూరం వెళ్ళి ఒక చెట్టు కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో మామాలుడు వచ్చి పడవలు చూస్తున్నారు. ఎక్కడ చూసినా
ధన రాశులకు బదులు సన్యాసి చెప్పిన విధముగానే కలకలలాడుతూ ఆకులు తీగలు కనిపించేసరికి ఒక్కసారిగా ముచ్చు పొంది అల్లుడు ముందుగా తెలుబొచ్చుకొని మామతో చెప్తున్నట్ట, మామ ఇప్పుడు విచారణ చేయబలుగుతాము. ఇందాక వచ్చిన సన్యాసి ఉన్నాడే మానవ మాత్రుడు కాదయ్యా, సామాన్య మానవుడి తంతం చేయలేడు. బ్రహ్మవా శంకరవా విష్ణురవా తజ, బ్రహ్మదేవుడి ఉండాలి, శంకరుడి ఉండాలి, శ్రీ మహావిష్ణువు ఉండాలి, లేదా ఈ 3 మూర్తులు కలిపిన అన్నవరవా తెలియనం ఆ సత్యనారాయణ స్వామి వార్త పెంతమని వేరెవరు చేయలేరయ్యా. మనం ఆ సంజాతతో వేళాకోళంగా ప్రవర్తించవల్లే మనకే కష్టం చెప్పగా ఆ మాటలకి సాబుకారు తాను నల్లును తీసుకొని సన్యాసి ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసుకుంటున్నారో ఆ దగ్గరికి పోయి వారికి నమస్కరించి, సత్యదేవ మహానుభావ, నీ మాటను బ్రహ్మాది దేవతలే తొలతలేక మోసిపోయినారయ్యా. మానవులము మూఢలము అజ్ఞానము మేము తెలియక చేసిన తప్పు క్షమించి మేము కష్టపడి తెచ్చిన మా ధనమంతా మాకు ప్రార్థించేసరికి ఆ ప్రార్థనకు స్వామికి అనుగ్రహము కలిగి, సాబుకారులారా మీరు మాటి మాటికి నన్ను నా వర్తాన్ని మరిచి ఉచ్చరి చేతనే నా శాపపుతాత్తి మీకే ఇష్టం తగులుతోంది. ఎప్పటికైనా నన్ను సత్యదేవుడిగా గుర్తుండని చెప్పి వారు ధర్మజాతి వారికి వేస్తున్నారు. అది చూచి ఈ సాబుకారులందరూ కూడా చాలా సంతోషించిన వారై ఈ స్వామి మహిమను దారి పొడుగునా పొగుడుతూ తమ రేవు సమీపించేసరికి ఆ రేవులోన గల ఒక నౌకను పిలిచి తాము వచ్చిన క్షేమవార్తను తమ ఇంటి వద్ద తెలుపని చెప్పినారు. ఈ నౌకరు ఇంటికి పోయి, అమ్మ నీ భర్తలు క్షేమంగా విశేషమ ధనరాతులతో నదీ తీరానికి వచ్చిరారమ్మా చెప్పగానే ఈ వార్త నీలేలా వచ్చి చాలా సంతోషించి భక్తి శ్రద్ధలతో స్వామి వ్రతమంతా పూర్తి చేసుకుంది. అమ్మా కళావతి, నీ భర్త మీ నాన్నగారు కూడా క్షేమంగా వచ్చి నదీ ఒడ్డున ఉన్నారటమ్మా. నీవు కూడా నీ వ్రతమంతా ముగించుకుని త్వరగా రమ్మని చెప్పి లీలావతి బయలుదేరి ముందుగా నదీ తీరానికి వచ్చినది. ఈ కళావతి తన భక్త క్షేమమాత్మనికనే తాను కూడా చాలా సంతోషించి భక్తి శ్రద్ధలతో వ్రతమంతా పూర్తి చేసుకుంది. వచ్చిన బంధువులకి మిత్రులకి ప్రసాదం పెట్టింది, కానీ భర్తను తోద్దమయ్యే తొందరలో తాను మాత్రం స్వామి ప్రసాదాన్ని తిరిగిన బాట మర్చిపోయి నదీ తీరానికి వచ్చినది. ఎప్పుడైతే కళావతి ప్రసాదాన్ని మర్చి వచ్చిందో సత్యదేవునికి ఈమె ఆగ్రహం కలిగి ఆమె చూస్తుండగానే భర్తతో గల పడవను జలేస్త్యాన్ని మధ్య అయ్యేటు ఆ నదీ నీరులో ముందుగా మంచి వేసినాడు. అది చూచి కళావతి భర్త లేని జీవితం స్త్రీలకు వ్రతాగత అని భర్త యొక్క పాదుకలు శిరస్సును ధరించి తాను కూడా తన భర్తతో పాటు నదిలో మునుగడగా సిద్ధంగా ఉండగా సత్యదేవునికి చిన్నదాని అంత అనుగ్రహం కలిగి ఆకాశవాణిగా చెప్తున్నట్ట, సాబుకారు త్యక్తవా ప్రతం తే పుత్రి పతంతక్షంతమాగత, నీ కుమార్తె కళావతి నా భర్తమంతా పూర్తి చేసింది, కానీ తన భర్తను తోద్దమయ్యే తొందరలో నా ప్రసాదాన్ని మాత్రం మరిచి వచ్చాను జయ, ఆ కారణం చేతను భర్తను చూడలేకపోతాను చెప్పగా ఆ మాటలకి సాబుకారు తన కుమార్తె ఇంటికి తీసుకుపోయి ప్రసాద భక్షణ గావించి తిరిగి నదీ తీరానికి తీసుకువచ్చేసరికి యథాప్రకారముగా భర్త పడవ నీటిపై తేల్చుకున్నపడినది. అది చూచి ఈ స్వామి మహిమకు ఈ సాబుకారు చాలా సంతోషించిన వాడే తాను నందుతో కలిపి ఆ నదీ తీరమునందే సత్యదేవుని వ్రతాల్ని భక్తి శ్రద్ధలతో మహావైభవంగా పూర్తి చేసను. అది అలాగాయతూ ప్రతి పౌర్ణమి రోజున ప్రతి సంక్రాంతి రోజున విడవకుండా ఈ దేవుని బతిమని చేస్తూ ఇహలోకమున కోరిన కోరికలు అనుభవించు జీవితాంతమున ఈ మామాలుడు కూడా తమ తమ సతీతమేతముగా ఆ సత్యదేవుని సన్నిధిగా చేరుకున్నవారాయణం. చతుర్థోధ్యాయస్తమాప్త పరమేశ్వరార్పణమస్తు. గోవిందా గోవిందా.